హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అయింది, అగైన్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఈ లాక్డౌన్ టైంలో మేము ఏం చేస్తున్నాం అనేది ఒకసారి చూస్తారా? ఇప్పుడు మార్నింగ్ టైము 5, 6, 4 కాదండి, 8:30. జనరల్గా లాక్డౌన్ పెరిగింది, ఎక్స్టెన్షన్ అయింది. నార్మల్ లాక్డౌన్లో కూడా చేసి లెగిసి పీకేది ఏం లేదు కాబట్టి నేను కొంచెం లేట్గానే లెగిస్తాను. మరీ లేట్గా కాదనుకోండి, 8:30, 8:30, 9 లోపల లేచిపోతాను. మా మహిన్ మాత్రం లేపనండి, వాడు ఎప్పుడు లెగిస్తే అప్పుడు లెగిస్తాడు. ఎందుకంటే నైట్ లేట్ అయిపోతుంది మాకు పడుకునేటప్పటికి. అందుకని రిలాక్స్గా ఇంత ఫ్రీ టైం దొరకదు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. వాడు లేచినప్పటికి ఎలాగో 10 అవుతుంది, పడుకొనిద్దాం. ఇప్పుడు నేను లేచి ఫస్ట్ ఏం చేస్తానంటే, బయట నాకు పాల ప్యాకెట్లు పెట్టుండి ఉంటాయి, పాలు తీసుకుంటాను. వాడు 6:30 ఆ టైంకి పాలు పెట్టేస్తాడు. పాలు తీసుకుందాం ఫస్ట్. పాలు లేట్గా తీసుకున్నామంటే మరీ ఇరిగిపోతాయి, అందుకని పాలు తీసేసుకుందాం. మూడు పాల ప్యాకెట్లు తీసుకుంటున్నాను నేను రోజును. ఈ పాలు తీసుకొచ్చి వీటిని నేను ఇలానే యూజ్ చేయను. ఈ పాలు ఏం చేస్తానంటే ఫస్ట్ క్లీన్ చేస్తానండి. ఆల్రెడీ క్లీన్గానే ఉంటాయి ప్యాకెట్స్ నాకు వచ్చేవి, అయినా కూడా ఇంకొకసారి క్లీన్ చేసేసి పాలు క్లీన్ చేశాను కదా, బయట నుంచి వచ్చినాయి కదా. ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా బాగా క్లీన్ చేసుకుంటాను, బయట నుంచి వచ్చిన కదా. అందుకని ఇప్పుడు ఈ పాల ప్యాకెట్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఎందుకంటే ఎక్కువసేపు బయట ఉంచానంటే పాలు ఇరిగిపోతాయి, అందుకని ప్యాకెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ మనం వెళ్ళి బ్రష్ చేసుకుందాం. ఫస్ట్ బ్రష్ చేసుకోవడం అండ్ వన్ మోర్ ఏంటంటే, నాకు బ్రష్ చేసుకోవడం, బాత్రూంలో బ్రష్ చేసుకోవడం అలవాట్లేదు. బ్రష్ ఎప్పుడు నేను క్యాడర్లోనే బ్రష్ చేసుకుంటాను. అది గుడ్డా బేడా నాకు తెలియదు కానీ, బట్ నాకైతే అది అలవాటు. అండ్ బ్రష్ చేసుకునే ముందు ఒక్కసారి ఫేస్ చూసుకుంటాను. ఇది కూడా నా అలవాటే. డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడానికి వచ్చిన వెంటనే సార్ ఫేస్ చూసుకుంటాను, ఇలాగా ఎలా ఉంది మొహం అని చెప్పి. లైట్లో బాగా అనిపిస్తుంది కదా. డార్క్ సర్కిల్స్ కొంచెం ఎక్కువగా అయిపోయినాయి, ఎక్కువగానే. ఇది నా డైలీ ఫీలింగ్. డైలీ చూసుకుంటాను, డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటాను. అగైన్ రొటీన్ బ్రష్ చేసుకుంటాను. బ్రష్ చూసారా ఎన్ని బ్రష్లు ఉన్నాయి ఇక్కడ. ఈ బ్రష్లు అన్నీ ఇంట్లో ఉండేది ముగ్గురు, కానీ ముగ్గురివి బ్రష్లు అన్నమాట. వెరైటీ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. కొంచెం అనీజీగా పాతపడినట్టుగా అనిపిస్తే కనుక ఇంకో బ్రష్ తీస్తాం. ఆ బ్రష్లు కూడా పాడేయం, మళ్ళీ అది అవసరం యూజ్ చేయొచ్చు అని చెప్పి ఇలాగే మొత్తం 10 బ్రష్లు చేరుంటాయి. టంగ్ క్లీనర్స్ కూడా అలానే ఉంటాయి. ఇంక మా మహిళడికి అయితే ఇదిగో, వాడికి నార్మల్గా యూజ్ చేసే పెద్ద బ్రష్లు పనిచేయం. అందుకని వాడి కోసం కుట్టి పేస్ట్ ఒకటి ఉండాల్సిందే. కుట్టి పేస్ట్ అండ్ కుట్టి బ్రష్ అన్నమాట. వాడి కోసం వెరైటీ ఆఫ్ బ్రషెస్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. ఇది మా మహి బ్రష్ అండ్ ఇది మా మహి పేస్ట్. నేనైతే ఫస్ట్ ఇప్పుడు బ్రష్ చేసేస్తున్నాను. బ్రష్ చేసుకోవడం అయిపోయింది. మార్నింగ్ నేను హాట్ వాటర్ తాగడం అలవాటు. ఇది నా స్పెషల్ పై, ఎందుకంటే దీనికి లైటర్ లేకుండానే ఇలాగా ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. ఎదుగో మా మహిగాడు లేచాడు. మహి వెళ్ళి బ్రష్ చేసుకొస్తామా? గుడ్ బాయ్, వెళ్ళి బ్రష్ చేసుకో. ఇద్దరికి హాట్ వాటర్ రెడీ చేస్తాను, బ్రష్ చేసుకో. మా ఇంట్లో అందరం కూడా మార్నింగ్ లేచిన తర్వాత హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు. అందుకని చెప్పి నేను, లక్ష్మి కదండి, మహి కూడా తాగుతాడు. నేను గ్లాస్ తీసుకుని హాట్ వాటర్ అంటే హాట్ వాటర్లో ఒక లెమన్ అంటే హాఫ్ లెమన్ వేసుకుంటాను. హాఫ్ లెమన్ అండ్ హనీ. మీరు ఇంతకుముందు నాది ఎపిసోడ్లో కూడా చూసారు, వీడియోలో కూడా. ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తాననేది.
లెమన్. హనీ నాకు మహికి ఇద్దరికి కలుపుతున్నాను. మహి బ్రష్ అయిందా? త్వరగా రమ్మా. మహి అప్పాలు వేసాడు రోయ్, అప్పాలు వేసాడు రోయ్. ఇద్దరం లేచి ఫ్రెష్ అయిపోయి బ్రష్ చేసుకుని వాటర్ తాగేటప్పటికి లక్ష్మి లేచి వచ్చాడు. ఇంత ఫ్రీగా లేచి వచ్చినా ఊరికి వదిలేయకూడదు కదా, ఏదైనా పని చెప్పాలి. మహి ఈరోజు టిఫిన్ నీకు ఏం కావాలి చెప్పు? ఇడ్లీయా దోశ? ఎస్, మా మహి ఎప్పుడు దోశ ప్రిఫర్ చేస్తాడు. కాబట్టి మా ఇంట్లో దోశ సెక్షన్ అనేది నాది కాదు, మా లక్ష్మిదే. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి దోశలు వేసేస్తాడు. బ్రష్ చేసుకుని వచ్చి దోశ వేస్తాడు. అది మాకు ఎలాగో టైం ఉంది. ఆటవాడు ఇప్పుడే తాగాము, ఎలాగో 5 minutes పడుతుంది, 10 minutes అంతేనా? ఏంటి సరే నాకు చెప్పే. చాలా చాలు చాలు చాలు. టిఫిన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఏం చేస్తాం, లాక్డౌన్ టైం కదా, అందుకని చెప్పి నాకు ఇంట్లో వెజల్స్ పాత్రలు క్లీన్ చేయడానికి మాత్రమే అమ్మాయి వస్తుంది. వచ్చి నేను బయట వేసేసాను, ఆల్రెడీ నైటే బయట పెట్టేశాను. మార్నింగ్ అమ్మాయి వచ్చినప్పుడు అలాగా డోర్లోంచి వెళ్ళిపోయి నీట్గా అక్కడే క్లీన్ చేసి అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలిన ఇంట్లో ఏ పనులు కూడా అమ్మాయి చేయదన్నమాట. కాబట్టి ఇంటి పనులు మేమే చేసుకుంటున్నాం అన్నమాట డైలీని. ఈరోజు ఏం చేస్తాడంటే లక్ష్మి, నువ్వు గదులు తుడిచేసి గుడి పెట్టేసాయి, నేను వంట చేసేస్తాను. నువ్వు గుడి పెట్టేసి గదులు తుడిస్తే నువ్వు వంట చేస్తే చూసారు ఎలా అన్నాడు? అంత లేదు కానీ నువ్వు వంట చేస్తావు చెప్పు. కటింగ్ చేయాలి కదా, అంతవరకే కదా చేసేది. నేను మాత్రం కట్ చేసేస్తే సరిపోతుందండి, బ్యాలెన్స్ అంతా కూడా నేను చేసేస్తాను. కట్ చేసేస్తే గిన్నెలు వేసి కలిపేసి హీట్ చేస్తే అయిపోతుంది. అదే ఆడవాళ్ళ కష్టం, అలాగే అనిపిస్తుంది అన్నమాట చూసేవాళ్ళకి. నేను కుక్ చేస్తాను, నువ్వు గదులు తుడిచేస్తే గుడి పెట్టేస్తాయి. డైలీ చెప్పాలా, మళ్ళీ డైలీ చేసేదే కదా. లాక్డౌన్ చూపిస్తున్నాం కదా మన వ్యూవర్స్కి, చెప్తున్నాను నీకు కదా వాళ్ళకి. అంతే కదండి. తొందరగా షూటింగ్ స్టార్ట్. ఖాళీగా ఉండి పీకేది ఏముంది, ఏం లేదు. అందుకని చెప్పి ఇంటి పనులు చేసుకోవడం మంచి ఎక్సర్సైజ్ అన్నమాట, అదే చేస్తున్నాము. మహి పాలు తాగాను రామ్మా. లక్ష్మి, మహిది పాలు కూడా అయిపోయింది. ఏం చేయాలి? బయటికి వెళ్ళి తీసుకొస్తాలే. వద్దులే, పాలు కూడా అయిపోయిందని చెప్పి ఇప్పుడు దానికోసం అని చెప్పి మిల్క్ పౌడర్ కోసం బయటకు వెళ్ళడం అంటే కష్టం కదా. అంటే ఈ రోజుకి వచ్చేస్తుంది, రేపటికి ఉండదు కదా. అయినా ఇప్పుడున్న ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్లో చిన్న చిన్న ఐటమ్స్ కోసం అని చెప్పి షాపులకి వెళ్ళి ప్రతిదానికి తీసుకురావడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, మనకి కష్టంగానే ఉంటుంది. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే మిల్క్ పౌడర్ ఒకటే కదా, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను. డైలీ నాకు ఆన్లైన్లోనే పాలు వస్తాయి, బిగ్ బాస్కెట్లో వస్తున్నాయి. దాంతోపాటు ఈ మిల్క్ పౌడర్ పెట్టేసానంటే మార్నింగ్ పాలతో పాటు నాకు మహిగాడి మిల్క్ పౌడర్ కూడా రెడీగా ఉంటుంది. ఓకేనా? మహిగాడికి ఓకే అంటే మరి నీకు? అక్కడ చదువుకుంటున్నాడు, ఆయన ఎందుకు పిలుస్తా, అక్కడ తీసుకెళ్ళి పాలి. గుడ్ బాయ్ బాబాయ్. వేడిగా ఉంది, కొంచెం చల్లారగా తాగుతామా? బాగా చల్లగా తాగుతా. మరి అంత చల్లగా తాగకూడదు, కొంచెం గోరువెచ్చగానే తాగాలి. రా రామయ్యి. ఎస్, లక్ష్మి, మహి పాలు నేను కలిపాను కదా, నువ్వు కాఫీ కలిపితే చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. నువ్వు కాఫీ కలుపుతావా? అదిరిపోద్ది అన్నావుగా, కలుపుతాలే. మహి
మా మహి గారు మా లక్ష్మి కాఫీ కలిపితే నిజంగానే బాగుంటుంది. సూపర్ టేస్ట్ కూడా అందులో కూడా మనం కొంచెం ఎస్కేప్ అయిపోయినట్టు ఉంటుంది కదా, పాలు నేను కలిపాను, అందుకని కాఫీ లక్ష్మితో కలిపిస్తాను. పాలే కావాలి. షేరింగ్ టైం. మహి ఒకసారి ఇలా అమ్మా. ఏంటి అమ్మ కిచెన్లో కుకింగ్ చేసే లోపల నువ్వు అమ్మకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి ఇల్లంతా కొంచెం డస్టింగ్ చేసేయమ్మా. డైలీ డస్టింగ్ ఉండదు కదా. గుడ్ బాయ్ కదా. ఇడు ఎక్కడున్నావు? ఏమేం చేస్తావు? ఇంకా చూస్తా. మొత్తం ఇక్కడ టీవీ దగ్గర టేబుల్ దగ్గర అన్నీ కూడా డస్టింగ్ చేసేయాలి. నీ డస్టింగ్ పని అయిపోతే కనుక అప్ప వచ్చి చెక్ చేస్తాడా? చెక్ చేయమ్మా. అప్ప వచ్చి కింద ఇల్లు తుడిచేసేసి మాకు పెడతాడు, గుడ్డ పెడతాడు అప్ప. ఈలోపు అమ్మకి కిచెన్లో కుకింగ్ అయిపోతుంది. ఈరోజు అమ్మ వెజిటేబుల్స్ అన్నీ అంతానే కట్ చేసుకుంటుంది కదా. సరేనా? గుడ్ బాయ్లో అలా చెయ్యాలి. ఏం లేదండి, కిచెన్లో నాకు ఇక్కడ కుకింగ్ పని అయ్యే లోపల వాడికి డస్టింగ్ పని సింపుల్ పనే కదా అని చెప్పాను. ఎందుకంటే చిన్నపిల్లలకి ఖాళీగా అలా కూర్చోబెట్టకుండా మన ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్పుతూ ఉన్నామంటే అది చేయించి అని వాళ్ళు కూడా కొన్ని కొన్నిట్లుగా అలవాటు పడుతుంటారు, నేర్చుకుంటారు. దానికోసం అని చెప్పి వాడికి ఆ డస్టింగ్ పని చెప్తున్నాను. అది నేను చేసుకోలేక కాదు, అలవాటు అవుతుందని చెప్పి. మహి లంచ్ రెడీ అమ్మా. ఏం లంచ్? ఏం లంచ్? లంచ్ మన ఇద్దరి కోసం పప్పు టమోటా. పప్పు కర్రీ. ఈ కోసం ఇది చాలా కోసం ఇది కర్రీ, ఇది అప్ప కోసం. కుమ్మేడాలు కాదు, ముందు స్నానాలు చేసినది. అప్పాయేమో పని చేసి కష్టపడ్డాడు, నువ్వు డస్టింగ్ చేసి కష్టపడ్డావు. బాగా కష్టపడ్డా. సరే వెళ్ళిద్దరు స్నానాలు చేస్తుంది, స్నానం చేసి లంచ్ చేద్దాం. సరేనా? సరేలే చేసి వస్తాం. ఎవరింట్లో అయినా లాక్డౌన్ టైంలో ఇంచుమించుగా రొటీన్గా కొంచెం అటు ఇటులు ఇలానే ఉండొచ్చు. బట్ మా ఇంట్లో అయితే ఇలానే జరుగుతుంది. బట్ వాళ్ళు స్నానాలు చేసి వచ్చిన తర్వాత మేము అంతా కలిపి లంచ్ చేస్తాము. హాఫ్ ఆఫ్ ద డే ఫినిష్ అయినట్టే అండి ఈ లాక్డౌన్లో. నెక్స్ట్ ఇంకా హాఫ్ ఆఫ్ ద డే ఉంది, అది కూడా మీకు చూపించేస్తాను, చూద్దరు కానీ ఏం చేస్తామని. మహి అను తిందురా. స్నానం చేస్తుందా మహి? చాలు. చాలేంటమ్మా? చాలు. అలా అనకూడదు. అరే నీకు చక్కగా రైస్లోకి బనానా ఫ్రై, నెయ్యి వేసి బనానా ఫ్రై. బనానా ఫ్రై వేస్తాను, పప్పు బనానా ఫ్రై రెండు వేస్తాను. బనానా ఫ్రై ఉంటుంది కదా, పప్పుతో పాటు చక్కగా. నెయ్యితో ముందు కలపాలి కదా. కలుపుతానమ్మా, వేడన్నం మీద నెయ్యి కరిగిపోతుంది. బనానా ఫ్రై మొత్తం నీకే. మా మహికి బనానా ఫ్రై అంటే అదేనండి, అరటికాయ ఎప్పుడంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి 2-3 రోజులకు ఒకసారి వీడి కోసం అరటికాయ వేపుడు మాట. 1 కలిపి పెట్టి వరకు ఆగు. కణు 2 కలిపేస్తానే. 2 కలుపుకో. విడివిడిగా తింటావా? అది ముందు పప్పు కలుపుతాను కొంచెం. బనానా ఫ్రైడ్ అయ్యాక ఇవన్నీ
సరే వీడికి ఎన్ని ఆప్షన్స్ చూడండి. సరే ఆగు. అన్నం తినేసేసి నువ్వు కాసేపు రీడింగ్ ఇవ్వాలి. రీడింగ్ అండ్ రైటింగ్ కూడా. నేను రీచ్ చేసాగా పొద్దున ఎప్పుడమ్మా చేసాం. కొంచెం సేపేగా చేసావు. ఆగా. యాక్చువల్లీ ఫస్ట్ లాక్డౌన్ లో మా వాడు తెలుగు అక్షరాలు రాయడం నేర్చేసుకున్నాడు, గుణింతాలు కూడా నేర్చేసుకున్నాడు. తమిళ స్కూల్ కదా. ఏది ఇన్నాళ్ళు తెలుగు ఎందుకు రాదంటారని చెప్పి ఆడే చెప్పేస్తున్నాడు. ఎందుకంటే యాక్చువల్లీ చెన్నైలో చదువుకున్నాడు కదా, అందుకని చెప్పి వాడికి అక్కడ తెలుగు మాట్లాడడం అయితే బాగా నేర్పించేసాం కాబట్టి, కానీ రీడింగ్ అండ్ రైటింగ్ అనేది రాదన్నమాట. ఇప్పుడు ఫస్ట్ లాక్డౌన్ లో వాడు అక్షరాలు రాయడం నేర్చేసుకున్నాడు, గుణింతాలు రాయడం కూడా నేర్చుకున్నాడు. తమిళ మాట్లాడుతూ మర్చిపోయా. నచ్చిపోయాలే. ఊది పెడుతున్నాను కదా. టమాటో పప్పు. టమాటా పప్పు, అది చిలకడ దుంప వంకాయ. ఇంకోటి ఏదో చేశాను. అరటికాయ ఫ్రై చేశాను. సూపర్ సూపర్. అయితే కానీ లేదు, అయిపోయింది మొత్తం మైగాడికి వేసేసేయండి. చూడు మొత్తమా? ఇదిగో చూడు కొంచెం ఇదిగోండి. చూసారు కదా ఇందాక అడిగాడు. వేసుకో. ఓకే ఓకే. వాడెవరికి ఇవ్వడంట. లేదులే అమ్మా. ఏం వేసుకుంటా? పప్పులోకి పచ్చడి వేసుకుంటావా? టమాటా పప్పు అవనివ్వండి, మామిడికాయ పప్పు అవనివ్వండి, ఏదైనా కూడా చక్కగా దాంట్లోకి నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుంటే అద్దరిపోద్ది. ఇందాక మహి కంటే చిన్నపిల్లాడు కదా అని చెప్పి ఎక్కువ స్పైసీ పెట్టడం బాగుండదని చెప్పి నేను వాడికి పచ్చడి వేయకుండా పెట్టాను. అందుకని వాడి కోసం బనానా ఫ్రై. ఇప్పుడు మేమైతే చక్కగా నెయ్యి వేసుకుని ఫుల్గా దాంతోపాటు ఆవకాయ పచ్చడి, మావకాయ కాదు ఆవకాయ పచ్చడి వేసుకుంటున్నా. నేను వేసుకోవట్లేదమ్మా, నీ కోసం దాచుంచానులే. ఈవినింగ్ వేస్తానే. ఇలా ఉంటుందండి ఇంట్లోని. యాక్చువల్లీ లాక్డౌన్ కాబట్టి వాడికి నార్మల్గా 1 year నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో ఏంటంటే, ఇప్పుడు మే నెల వచ్చింది కదా, జనరల్గా వాడికి హాలిడేస్ ఉంటాయి స్కూల్లోని. ఈ టైంలో కూడా వాడికి ఆన్లైన్ క్లాసెస్ కూడా హాలిడేస్ ఇచ్చేసారనమాట. అందుకని చెప్పి వాడికి ఆన్లైన్ క్లాసెస్ కూడా లేవు. చదువుకునేది ఆల్రెడీ మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయితేనే మళ్ళీ చదువుకునేది ఉంటుంది. అందుకని ఈలోపు తెలుగు నేర్చుకుంటున్నాడు. అందుకని మనకి టైం పాస్ ఉండాలి కదా ఈ లాక్డౌన్ టైంలో. అందుకని వాడికి చక్కగా తెలుగు నేర్పడానికి ట్రై చేస్తున్నాను. వాడు ఎంత నేర్చుకుంటాడో తెలీదు, బట్ పదాలు అయితే నేర్చుకుంటున్నాడు. ఎలా ఉంది? బాగుంది, సూపర్. చేసింది ఎవరు? కాంప్లిమెంట్స్. అప్పుడప్పుడు ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. పర్లేదండి, నేను కుకింగ్ బాగానే చేస్తాను. కష్టపడ్డారు కదా యాక్చువల్లీ ఇంట్లో పని చేసి హెల్ప్ చేసి, అందుకని చెప్పి వాళ్ళకి టేస్టీగా కర్రీస్. కష్టపడకపోయినా కూడా కర్రీస్ టేస్టీగా వండుతానండి. ఏంటండి అని చెప్పి కామెంట్ బాక్స్లో మాత్రం మీరు రాసేకండి, కష్టపడకపోతే కర్రీస్ టేస్టీగా వండరు అని చెప్పి మాత్రం జనరల్గా పని కోసం అన్నా. డస్టింగ్ చేసేసాడు మా వాడు, చాలా కష్టపడ్డాడు. రంగులు ఏంట్రా? రంగులు రంగు గూరాయి మరి లాక్కొమిస్తే రంగులు. తర్వాత రంగులు రాయి. ఎరుపు రాకి కొమిస్తారు పు పా పా పాకి కొమిస్తే పు. సూపర్. లాక్ కొమిస్తే పు పాకి కొమిస్తే పు. ఫస్ట్ పైన రాసి తర్వాత కొమ్మివ్వాలి. ఏదో ఒకటి కాదమ్మా, అలా చేయకూడదు రివర్స్ లో. నెక్స్ట్ ఎవరు రాస్తా ఏ కలరు?
లంచ్ అయిపోయిన తర్వాత మా మహిగాడు కూర్చుని బిజీగా తెలుగు నేర్చేసుకుంటున్నాడు. ఏంటి రంగులు నేర్చుకుంటున్నట్టున్నాడు ఈరోజు. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఒక ఫేస్ ప్యాక్ రెడీ చేస్తాను. ఎందుకంటే లాక్డౌన్ టైంలో బయటకు వెళ్ళి పెద్దగా ఫేస్ ప్యాక్లు ఏం కొనుక్కునేది ఉండదు కాబట్టి, అయినా జనరల్గా కూడా నేను పెద్దగా బయట ఫేస్ ప్యాక్లు వాడను, ఇంట్లోనే వాడుతూ ఉంటాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా యూస్ చేసే ఫేస్ ప్యాక్ అంటే నార్మల్ టు డ్రై స్కిన్, నార్మల్ స్కిన్కి కానీ డ్రై స్కిన్కి కానీ ఈ నేను ఇప్పుడు చేసే ఫేస్ ప్యాక్ని యూస్ చేయొచ్చు అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్సే. ఓట్స్ కావాలండి, ఓట్స్, కొంచెం బాగా ముగ్గిపోయిన ఒక అరటిపండు, హనీ, మీగడ కానీ క్రీమ్ కానీ ఏది, లేకపోతే పాలు. నా దగ్గర పాల మీద మేగడ ఉంది, అందుకని చెప్పి నేను పాల మీద మేగడ తీసుకున్నాను. ఇప్పుడు ఫేస్ ప్యాక్ రెడీ చేయడం మీకు చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ తీసుకొని కొంచెం ఓట్స్ వేసుకుంటున్నాను అన్నమాట. ఒక 2-3 టైమ్స్కి సరిపడేటట్టుగా నేను రెడీ చేస్తున్నాను. ముందు ఓట్స్ మిక్సీ పట్టేస్తాను, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత అంటే ఓట్స్ బాగా మనకి మిక్సీ అవ్వదు, అందుకని చెప్పి మెత్తగా అవ్వదు. అందుకని ఫస్ట్ ఓట్స్ మిక్సీ పట్టేస్తాను. నేను ఓట్స్ మిక్సీ పట్టేసాను, చూడండి మెత్తగా అయిపోయింది. చూసారు కదా, ఎందుకంటే ఫేస్కి యూస్ చేస్తాం కదా, కొంచెం రఫ్గా ఉంటే బాగుండదు, అందుకని బాగా మెత్తగానే పెట్టాను. బనానా సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది లేకపోతే. దీనివల్ల మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం డ్రైనెస్ తగ్గుతుంది, నార్మల్ స్కిన్లోకి కొంచెం గ్లో అనేది ఫ్రెష్నెస్ ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు నేను హాఫ్ బనానా వేసుకున్నాను కదా, హాఫ్ పైన తీసుకున్నా, మేగడ వేసేసుకున్నా. మేగడ దీంట్లోకి ఒక స్పూన్ హనీ తీసుకుంటున్నాను. దీంట్లోకి లెమన్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒక హాఫ్ పీస్ లెమన్ వాడదాం, నా దగ్గర లెమన్ ఉంది, వాడుతున్నాను. హాఫ్ లెమన్ దీంట్లో పిండేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టండి. ఇప్పుడు మిక్సీ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీగా ఉందో, కరెక్ట్గా బ్రౌన్ అయింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక బాక్స్లో తీసుకుంటాను. నా దగ్గర పాతవి ఫేస్ క్రీమ్ బాక్సెస్ ఉన్నాయి, అవి ఎప్పుడన్నా నేను పాడేయనివి, ఎందుకంటే క్లీన్ చేసి నీట్గా పక్కన రెడీగా ఉంచుకుంటాను. అంటే ఎప్పుడన్నా చిన్న చిన్న ఇలాంటి ప్యాకులు చేసుకున్నా, లేదంటే చిన్న చిన్ని మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాంటివన్నా రెడీ చేసి పెట్టుకున్నాం అంటే అలాంటివి కూడా వేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ దీంట్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను అన్నమాట. దీంట్లో ఫేస్ ప్యాక్ తీసుకుని, ఎందుకంటే ఇది 2-3 టైమ్స్ వేస్తాం కదా, పనికొస్తుంది. ఇప్పుడే కదా మిక్సీలో వేసాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే, ఇదిగోండి నా ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ఫేస్ ప్యాక్ని చక్కగా ప్యాక్ చేసి నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో ఉంటే కనుక కొంచెం కూల్ అవుతుంది కదా, కూల్ అయిన తర్వాత నేను ఇప్పుడు కాసేపు వెళ్ళి పడుకుని లేచిన తర్వాత చక్కగా ఈ ఫేస్ ప్యాక్ని తీసి ఫేస్కి వేసుకుంటాను అనమాట. కొంచెం ఫేస్లో ఉన్న డ్రైనెస్ కానీ డల్నెస్ కానీ అన్న ఉంటే కనుక క్లియర్ అయిపోతుంది. దీన్ని వీక్లీ మనం డే ఆఫ్టర్ డే వేసుకోవచ్చు, లేదంటే వీక్లీ వన్స్ వేసుకోవచ్చు, ట్వైస్ వేసుకోవచ్చు. మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే కనుక అప్పుడు వేసుకోవచ్చు. రెగ్యులర్గా వేసుకుంటుంటే మనకు కొంచెం స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మన హ్యాండ్ వాష్ చేసుకోవాలి.
ఈవినింగ్ వాకింగ్ ఒక 2 రౌండ్స్ మా అపార్ట్మెంట్లోనే బయట ఇలాగా జస్ట్ చిన్నగా ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో ఫుల్గా ఇంట్లో కూర్చొని ఉంటున్నాం కాబట్టి బాడీకి కొంచెం ఫ్రెష్నెస్ ఉండాలి వామప్ కోసం అని చెప్పి లైట్గా 2 రౌండ్స్ వాకింగ్ అయితే చేస్తున్నాం. లేదంటే మరి లేజీగా అయిపోతాం అని చెప్పి లాక్డౌన్ టైం ఉంటుంది వాకింగ్ అంటుంది అనుకుంటున్నారా? వాకింగ్ అనేది నేను బయట ఎక్కడ చేయట్లేదండి, మా ఫ్లాట్స్లోనే చేస్తున్నాను. ఇక్కడ చక్కగా వాకింగ్ ట్రాక్ ఉంది, అక్కడ కూడా జనం ఎవరు ఉండరు, ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా అలా వెళ్ళి డైలీ ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేసి వస్తాం. అది కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళి వాక్ చేస్తుంటాం. ఏమంటారు లక్ష్మి? కదా డైలీ చేస్తున్నాం కదా, అంటే పెళ్ళికం పడుకుంటాం మాత్రం అనేసి. లేదంటే కనిక పినిక సోనికాయ ఇంతే. లాక్డౌన్ టైం అంటే ప్రతి వాళ్ళు చేసేది అదే పని, మేము చేస్తున్నా కూడా అదే పని. బట్ ఈవినింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత చక్కగా ఒక మంచి కాఫీ, అది చెప్పాను కదా మా లక్ష్మి బాగా కాఫీ పెడతాడని చెప్పి మా లక్ష్మి చేతి కాఫీ చక్కగా గార్డెన్లో కూర్చుని మా వాళ్ళలో నుంచి మొదలెట్టేశాడు. అప్పుడే వాడైతే వాకింగ్ ఎక్కడికి తీసుకెళ్ళిన, వాడి ఇంట్లోనే ఉంటాడు, మేమిద్దరమే వాక్ చేస్తున్నామన్నమాట. పిచ్చి మాటలు మాట్లాడకూడదు కాను. మా వాడు పాలు తాగుతాడు, ఎప్పటి నుంచో వాడికి టీ తాగాలని ఆశ. నేనైతే ఎప్పుడు టీ ఇవ్వను వాడికి. ఏం చెప్తున్నా? అది మా లాక్డౌన్ విశేషాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాము. అంటే డైలీ ఒకటే రొటీన్ ఉంటుంది. బట్ ఈ రోజు అయితే నేను ఫేస్ ప్యాక్ రెడీ చేసి పెట్టాను కదా, ఓ రోజు మధ్యాహ్నం టైంలో ఫేస్ ప్యాక్ రెడీ చేస్తాము, ఇంకొక రోజు హౌస్ క్లీనింగ్ చేసుకుంటాము, ఇంకో రోజు కబోర్డ్ క్లీనింగ్ చేసుకుంటాము. ఏదో టైం పాస్ ఉండాలి కాబట్టి అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. బట్ మధ్యాహ్నం టైంలో మాత్రం కంపల్సరీ ఒక 1 అవర్ మొత్తం నిద్రపోతున్నాం. ఎందుకంటే ఈ లాక్డౌన్ టైంలో నిద్ర కన్నా మంచి అదృష్టమైన పని ఇంకోటి ఏముంటుందా? ఇప్పుడు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత, డిన్నర్ అంటే టిఫిన్ చేస్తాము, నైట్ టిఫిన్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఓటీటీలో ఏదో ఒక మూవీ పెట్టుకుని చూస్తాం. నైట్ మాకు 11:30, 12 అయిపోతుంది ఆ మూవీ కంప్లీట్ అయ్యేటప్పటికి. 12కి మూవీ కంప్లీట్ చేసి పడుకున్నప్పటికి ఎలా లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఇంత మంచి సమయం దొరుకునా అన్నట్టు ఈ దొరికిన లాక్డౌన్ టైంను కూడా మేము చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. మార్నింగ్ అదే చెప్పాను కదా, యూటిలైజ్ చేసుకోవడం అంటే ఎక్కువ టైం నిద్రపోతున్నాం అన్నమాట. నిద్రపోయి మార్నింగ్ 8, 8:30 ఆ టైం లేస్తున్నాను. ఎందుకంటే షూట్స్ ఉన్న టైంలో అయితే కంపల్సరీ మార్నింగ్ 5:30కి లేవాల్సిందే, షూట్కి రెడీ అవ్వాల్సిందే, వెళ్ళాల్సిందే. అందుకని చెప్పి ఈ టైంని ఇలాగా ఎంజాయ్ చేస్తున్నమాట. హాలిడే ట్రిప్ కింద, జాలీడే ట్రిప్ కింద. అవునా? అదే మా వాడి సమ్మర్ హాలిడేస్ అండి ఇవి. మే అంటే ఏప్రిల్, మే నెల అంటే ప్రతి వాళ్ళకి సమ్మర్ హాలిడేసే కదా. మా వాడి సమ్మర్ హాలిడేస్ని ఇంట్లో ఈ విధంగా తెలుగు నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. స్కూల్ స్టార్ట్ చేస్తారండి, అది తెలీదు. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, ఇప్పుడప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతాయి లేదో తెలీదు. బట్ మేమైతే ఫిక్స్ అయిపోయాం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. అడిగి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేవారు అదిగో చెప్తున్నాడు కదా. అప్పటి వరకు వీళ్ళని ఇలాగ చక్కగా తెలుగు రుద్దుతుంటాను. అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అన్నమాట ఇంట్లో. లేదంటే ఇంట్లో ఫుల్ టైం టీవీ చూస్తున్నాడు, లేదంటే గేమ్స్ ఆడుతున్నాడు. అక్కడ ఆ పని నుంచి కొంచెం డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి వాడికి ఈ తెలుగు నేర్పించడం, చిన్న చిన్న పనులు ఇంట్లో చెప్పడం అనేది అనమాట. పిల్లలకి ఏదో పని చెప్పేస్తుంది మొత్తం తిట్టేసుకోకండి. అబ్బచానే చూసారు కదా మా లాక్డౌన్ టైంలో మేము ఇంట్లో ఎలా ఉంటున్నాం ఏంటని సరదాగా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కున ప్రెస్ చేయండి. ఎందుకంటే చూసారా మా వాడు వాయిస్ ఇన్ని వచ్చేస్తుంటాడు అన్నమాట. బెల్ బటన్ ప్రెస్ చేయడం కంటే నా ముక్కు ఆ ముక్కు ప్రెస్ చేయడం కోసం అని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్.